of elements to highlight the element based on specific property to get information of element. Click on its symbol. సో ఆ తర్వాత కిందికి చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నాన్ మెటల్స్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. నాన్ మెటల్స్ అండ్ మెటల్స్, రేడియో యాక్టివిటీ మెటల్స్, మెటల్స్ టైపు. సో ఈ రకంగా లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మెటల్ని మనం ఒకసారి చూద్దాం. మనము మెగ్నీషియం మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఎంజీ మీద క్లిక్ చేసినాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద వచ్చింది చూడండి. ఓకే, మెగ్నీషియం సంబంధించిన అటామిక్ మాస్ నెంబర్ ఇది 1224, ఎలక్ట్రిక్ కాన్ఫిగరేషను ఈ రకంగా రావడం జరిగింది. ఈ పక్కన నాన్ మెటల్స్, మెటల్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, దానిపైన నేను టచ్ చేస్తున్నాను. నేను ఆటోమేటికల్గా ఇక్కడ మీకు షేడ్స్ రావడం జరిగింది. నాన్ మెటల్స్, మెటల్స్ దగ్గర మనకు ఒక గ్రీన్ కలర్, ఆ తర్వాత ఒక పింక్ కలర్ రావడం జరిగింది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని క్లిక్ చేస్తున్నాను అనుకోండి, దాని దగ్గర అక్కడ ఆటోమేటిక్గా కింద మొత్తం ఇక్కడ బార్ రావడం చూడండి. అంటే మెటల్స్ టైప్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడు మెటల్స్ అన్ని కూడా ఇక్కడ కలర్ చేంజ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎలిమెంట్ స్టేట్ పెట్టుకుందాం ఒకసారి. అప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ఏ స్టేట్లలో ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ ఏం చెప్తుంది, ఇక్కడ కింద చూడండి. ఎల్లో కలర్ అనేది సాలిడ్ ఎలిమెంట్స్ అని, ఆ తర్వాత బ్లూ కలర్ అనేది లిక్విడ్ ఎలిమెంట్స్ అని, గ్యాషియస్ ఎలిమెంట్స్ అని అంటే పర్పుల్ కలర్, సారీ లైట్ ఈ కలర్, అన్నోన్ కలర్, ఇట్లాంటి అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఏవి గ్యాస్, ఏవి లిక్విడ్స్ అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. హాలోజన్స్, నోబుల్ క్లాసెస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ దీని వెనకాలనే బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్నగా మనకు స్లైడ్ కనిపిస్తుంది, 17, 18. సో హాలోజన్స్ ఇక్కడ మనకు ఈ కలర్లో, నోబుల్ గ్యాసెస్ ఈ కలర్లో. సో లాంథనైడ్స్, యాక్టినైడ్స్ క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఆ ప్లేస్ నుంచి మనకు లాంథనైడ్స్ ఇవన్నీ, యాక్టినైడ్స్ ఇవన్నీ. సో ఈ రకంగా ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనము దీని నుంచి పిల్లలకి ఈజీగా వాళ్ళ దగ్గరనే ఓపిక చూసి మరి ఈ మెటల్స్ అని రాసుకొని రండి, నాన్ మెటల్స్ ఇవి, మరి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసేసి ఇవి మెటల్సా, గ్యాషియసా, ఏంటి కనుక్కొని రండి అని చెప్పొచ్చు. 8th క్లాస్ పిల్లలకైతే మెటల్, నాన్ మెటల్స్ ఏ వైపున ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయా, రైట్ సైడ్ ఉన్నాయా, మరి ఎలా ఉన్నాయి అని 10th క్లాస్ పిల్లలకైతే హాలోజన్స్ ఏ కలర్లో ఉన్నాయి. సో డిపెండ్ అపాన్ మన మీద. పిల్లలకి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయించడానికి ఇది మనకు చాలా దోహదపడుతుంది. సో ఇది దీని నుంచి నెక్స్ట్ మనము ఇది 10th క్లాస్, 9th క్లాస్ తర్వాత 10th క్లాస్కి వెళ్దాం. 10th క్లాస్ చాలా బాగా మనకు వర్కౌట్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్, ఆ తర్వాత రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఉంది చూడండి. ఇది కూడా మనకు 9th క్లాస్లోనే ఉంది. స్కాటరింగ్ ఆఫ్ అటామిక్లో స్కాటరింగ్ ఆఫ్ రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో అగైన్ ఇది థియరీ కనబడతా ఉంది. ఓకే, జూమ్ వ్యూలో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ నార్మల్ వ్యూ ఉంది, జూమ్ వ్యూ ఉంది. ఓకే, జూమ్ వ్యూలో మనకి ఇక్కడ లాంచ్ అవుతుంది. ఎస్, ఇక్కడ అబ్జర్వేషన్స్, కంక్లూజన్స్ ఇవన్నీ మనకు కింద మెన్షన్ చేయడం జరిగింది. కొద్దిగా టైం పడుతుంది మనకి లాంచ్ కావడానికి. యాక్చువల్గా ఇది మనకి ఆటమ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా మనకి మూవ్ అవుతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఇక్కడ రావాలి. ఎస్, వచ్చేసింది. ఒక్కసారి ఓకే, ఇక్కడ స్టార్ట్ ఎమిషన్ కూడా మనకు కనబడుతుంది. కొద్దిగా ఒక 2 minutes, మొత్తం ఇంకా లాంచ్ కాలేదు. ఓకే, స్టార్ట్ ఎమిషన్ అని టాప్లో మనకు స్టార్ట్ ఎమిషన్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ విధంగా వెళ్ళిపోయి వాటి యొక్క రేసు మనకు అంటే ఆల్ఫా రేసు, పాజిటివ్ రేసు, మనము లాటిక్ రేస్ అని అంటాం కదా, ధనాత్మకమైనటువంటి కిరణాలు, ఆల్ఫా కిరణాలు అనేవి ఇక్కడ నుంచి బయలుదేరినట్లయితే ఇక్కడ కేంద్రకం నుంచి మరి దగ్గర నుంచి పోతున్నాయని కూడా తగిలి బ్యాక్ రావడం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కంక్లూజన్ అని ఇక్కడ ఉంది చూసినారా, అది ముందు మనం క్లిక్ చేయొద్దు. ఇక్కడ దాన్ని నేను హైలైట్ చేస్తున్నాను, నేను క్లిక్ చేయకుండా చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసినా ఇట్లా మామూలుగా పంపించేసేయాల. ఆ రేస్ అన్ని చక్కగా పోతున్నాయి, కానీ మరి ఏవో ఇక్కడ తగిలి మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి, ఎందుకు అలా తగిలి బ్యాక్ వస్తున్నాయి అనేటువంటి క్వశ్చన్ మనం పిల్లలకి ఇచ్చినట్లయితే, పోతున్నటువంటి కిరణాలు ఏంటి, పాజిటివ్ రేస్ పోతున్నాయి. మరి పాజిటివ్ రేస్ ఎక్కడ రిపల్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన తర్వాత పిల్లల దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ కంక్లూజన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ ప్లస్ దగ్గరనే తగిలి మనకు రిటర్న్ రావడం అనేటువంటి సిచ్యువేషన్ని మనం ఇక్కడ బ్రహ్మాండంగా చూపించవచ్చు. దానికి కొద్ది దూరంగా ఉన్నాయి, కొద్దిగా 90 degrees తోటి, 180 degrees తోటి తిరిగి మళ్ళీ బ్యాక్ రావడం అనేటువంటి సిచ్యువేషన్ని పాజిటివ్ చార్జ్డ్ మళ్ళీ గోల్డ్ ఫైల్స్ అనేది కూడా మనం అక్కడ ఆల్ఫా పార్టికల్ అని గోల్డ్ ఫైల్స్ ఇక్కడ తీసుకోవడం అనేటువంటి కానీ, బీమ్ పార్టికల్ కానీ ఈ లైవ్గా మనము పిల్లలతోటి చూపించేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఇది రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్.
ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ స్టార్ట్ ఎమిషన్ అని టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ కంక్లూజన్ అని ఇక్కడ పైన అన్చెక్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన టాప్ ఇప్పుడు పోయినాయి చూడండి.